హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే రాష్ట్రానికి భారీగా రుణ సాయం నాబార్డ్. రాబోయే ఆర్థిక సంవత్సరం 2025-2026కి రాష్ట్రానికి 3,85,854 కోట్ల రూపాయలను రుణ సాయంగా అందించాలని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ రాష్ట్రంలోని బ్యాంకులకు నిర్దేశించింది. నాబార్డ్ అనేది వ్యవసాయానికి సంబంధించిన రుణాలను అందిస్తుంది. డైరెక్ట్గా కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తుంది. అలాగే గత ఏడాదిలో 2,80,000 కోట్లు ఇస్తే ఈ ఏడాది 3,85,854 కోట్లు సాయం చేయాలని అనుకుంటుంది. సో ఇది గత ఏడాదితో పోల్చితే 37.80% అధికం. అలాగే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 2,03,565 కోట్లు, వ్యవసాయానికి 1,62,946 కోట్లు ఇవ్వనున్నట్లు నాబార్డు ప్రకటించింది. 2025-26 ప్రాధాన్య పత్రాన్ని ఫోకస్ పేపర్ను నాబార్డ్ విడుదల చేసింది. అందులో ఈ అంశాలను ప్రస్తావించింది. అలాగే నాబార్డ్ అంటే తెలుగులో అయితే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. దీనినే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఫుల్ ఫామ్ని అడగడం జరిగింది. నాబార్డ్ అంటే గుర్తుంచుకోండి. అలాగే ఇది నాబార్డు ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చేసి 1982 జూలై 12న నాబార్డు ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. దీనికి ప్రస్తుతం చైర్మన్గా షాజీ కేవి ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. భారత్కు F-35 యుద్ధ విమానాలు. శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఏ దేశం నుంచి F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేశాము అంటే అమెరికా అని గుర్తుంచుకోండి. అలాగే వాషింగ్టన్లో ప్రధాని భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను చేశారు. 2030 కల్లా 50,000 కోట్ల డాలర్లు పెంచుకునేలా మెగా వాణిజ్య బంధమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే సుంకాల తగ్గింపుతో పాటు మార్కెట్ ప్రవేశాన్ని మరింత సులభతరం చేసేలా ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా 50,000 కోట్ల డాలర్లు పెంచుకునేలా మిషన్ 500 పేరుతో కొత్త లక్ష్యం విధించుకున్నాయి రెండు దేశాలు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీకి ట్రంప్ ఒక బహుమతిని అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్పెషల్ గిఫ్ట్ అనుకోవాలి. సో దానిని స్వయంగా ట్రంప్ రాయడం జరిగింది. జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని, స్వయంగా ట్రంప్ రాసిన పుస్తకాన్ని మోదీకి అందజేశారు. అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్న F-35 యుద్ధ విమానాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలను చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం F-35. ఇది రాడార్లను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను కళ్లగప్పి శత్రువులపై దాడి చేస్తుంది. ఇలా దాడి చేయడం దీని యొక్క ప్రత్యేకత. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. అలాగే దీనిలో 3 వేరియంట్లు ఉన్నాయి. మొత్తం 3 వేరియంట్లలో ఈ F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఒకటి F-35A ప్రాథమిక వేరియంట్. అలాగే F-35B నిట్ట నిలువుగా గాల్లో ఎగరగలదు, అలాగే ల్యాండ్ అవ్వగలదు. ఇది F-35B. అలాగే నెక్స్ట్ F-35C
ఇది ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం రూపొందించడం జరిగింది F-35C. నెక్స్ట్ చూసినట్లయితే వీటిని ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే అమెరికా ఆయుధ తయారీ సంస్థ అయిన లాక్హీడ్ మార్టిన్ అలాగే మరో 2 సంస్థలతో కలిసి ఇది లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ తయారు చేస్తుంది. F-135 ఇంజన్ను ఇందులో వినియోగిస్తారంట. అలాగే 40,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. అత్యధికంగా గంటకు 1.6 మ్యాక్ అంటే 1960 కిలోమీటర్ల వేగంతో ఈ F-35 యుద్ధ విమానాలు ప్రయాణించగలవు. ఇది F-35 యుద్ధ విమానాలకు సంబంధించిన ప్రత్యేకతలు. నెక్స్ట్ 2036 ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా అన్నారు. 38వ జాతీయ క్రీడలు ముగింపు వేడుకలలో పాల్గొన్న సందర్భంలో ప్రకటించడం జరిగింది. క్రీడల పథకానికి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు అందజేశారు. నెక్స్ట్ తర్వాతి సంవత్సరంలో ఈ నేషనల్ గేమ్స్ అనేటివి మేఘాలయ నిర్వహించనుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం నిన్నటి వీడియోలో చూసాము. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే చంద్రశేఖరన్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్. భారత్ బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ను ప్రతిష్టాత్మక ఆనరరీ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 15th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.